సో చూస్తున్నారు జాతర విశేషాలు. సెకండ్ పార్ట్లో మిగతా విశేషాలు చూసేద్దాం. మరి ఏనాడు కూడా అటువంటి ఎప్పుడు మానవ అటువంటి ఒక వగ్గిబిరని అవతారం చూస్తాడు చెప్పి ఏనాడు కూడా అటువంటి నా తాత నారదుడు ఆనాడు కూడా వరగల్ల ఏడు అగ్గిలో కూసుడు ఏనా అగ్గిపంతులు అర్థులు భగవంతుడు మల్లయ్య అగ్గిపాలు అందుండే నారదుడు ఏమంట ఉన్నాడా ఆనాడు ఏ నారదుడు అరే ఏనాడు కూడా అగ్గిలో కూర్చున్నాడు అగ్గిపంతులు ఆడుతున్నాడు మల్లయ్య అయ్యయ్యోనే బాలుడా అయ్యయ్యోనే బాలుడా ఇంత ఊరా బాలుడా అయ్యయ్యోనే బాలుడా అగ్గిలోనే కూర్చున్నావు అగ్గి పట్టుకొని అగ్గి బంతులు ఆడుతున్నావు నీకు అగ్గి వెళ్తా లేదారా అయ్యయ్యోనే బాలుడా ఇక ఏ ఊరు ఉన్నది ఇది ఏ పల్లె ఉన్నది నీ పట్నం ఎక్కడ బాలుడా అల్లవరకల్లా గంగ ఏనాడు నాడు వచ్చి ఆ అగ్గిపోరుని అడిగినప్పుడు ఏమంట ఉన్నాడు నీ ఊరు ఎక్కడున్నది ఉత్తరము ఎక్కడా ఊరి గడివాడా పాట గడివాడే అంతే నువ్వెవరు అన్నా నువ్వెవరు అన్నా నువ్వెవరు అన్నా నువ్వెవరు అంటే నువ్వెట్లొచ్చినావు నువ్వెట్లొచ్చినావు ఎట్లా వచ్చినావు వాళ్ళు తోలిస్తూ వచ్చినావు ఏమని తోలించిండు కాళ్ళ పక్షులు ఏమన్నా కలకల కన్నీరు తీస్తుంటే కల విలాసం అని చెప్తూ వచ్చినావు మరి ఏం చేస్తావు ఏం చేస్తావు నన్ను బట్టి మేనాడు పట్టి ఉద్యమం చేసి నా శరమంత దులిపి మరి బొక్కలు అట్టుకపోయి ఆడ చెప్తావు దాన్న మరి భగవంతుల మల్లయ్య దేవరాజ మల్లయ్య దేవుడు దేవుడు నాలుగు బాలడి గడ్డ ఉన్నది 3 నిమిషం ఉన్నది దేవుడు మరి భగవంతుల మల్లయ్య అగ్గిబందులు ఆడుతుంటే మల్లన్న ఆయన జంగమయ్యను వచ్చి కొడక మల్లయ్యను తోలుకపోకపోదు నాయనా నాతానికి ఉద్యానం తోలించినవని వలనాడు జంగమయ్యా నాయన జంగమయ్యా తాతది బాలడి గడ్డ 3 నిమిషాలు పెట్టి తోలియపోదు నా పేరు పడతల చెప్పుడు గాడు అగ్గిల మల్లయ్య కూర్చొని గొప్ప గొప్ప కూడరా గొప్ప గొప్ప కూడరా ఇక ఒప్పుతానే ఉన్నడా అయ్యా దేవదేవుడు మల్లురా అరే
గడ్డమురా బారెడు గడ్డమురా లబ్బలబ్బ నారదా దాదా ఎటు పోతున్నావు ఎక్కడ పోతున్నావు ఇదిగే చెప్పినావు ఉరుకుతున్నావు ఏం చెప్తావు ఏమంటే ఏమంటామంట ఓతుంది నారదా ఇంకా చెప్పినా అరగంట అయితే అగ్గిపోడట శివపురమసాట చిచ్చు పెడతాడట మైలపురమసాట మంట పెడతాడట శంకరమ్మకు ముక్కు మిండాడు నీ యొక్క భార్యకు కుద్దు మోడలు చెప్పు బా ఓ దాదా దాదా ఏం చెప్తావు ఏమంటగా చెప్పు ఓ దాదనారా అగ్గిపిల్లగా అల్లానే రాడి సగడి నారదుడు ఎలుగొస్తా ఉన్నాడే అల్లానే రాలా అల్లానే రాడి ఎనుగొన్న శివపురం ఏవోచేనా అలా 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 ఎవరా నువ్వు నువ్వెవడరా దబా 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 శివపురం పోతావు ఎక్కడ పోతావు ఎవరు నువ్వెవరు నారదునివా అవలప్పుకోడు నాటుడు నారదునికి పాలటి గడ్డం 3 మీసం చేతుల చిరుతలు ఎట్లుడుగా నారదు బోడగా వచ్చావు నాదేది అగ్గిపోతుందని పోతే ఆడు అగ్గి అంతా కుప్పినాడు బాడిగడ్డ మారిపోయింది 3 మిస కాలిపోయింది ఉన్న పనులు చూసిపోయినాయి అయితే తిరుపతి పోయినా అవి కూడా ఏం కూడా కాశీకి పోయినావు బోడగుంట తీసుకున్నావు ఆకలబీడి వేసుకొని వచ్చినావు ఆకలబీడి అంటే తెలుసా ఆకలి వేసుకున్నావు అల్లల్ల ఏనాడైనా మరి ఏమంటా ఉన్నాడా శివపురం వస్తాడా చూసి పెడతాడా
మైలపురం వచ్చి మంట పెడతాడా శంకరమ్మకు ముక్కు మిండడు ఈ యొక్క భార్యకు కొంత ఓడని చెప్పిందా నారదా ఆనాడు అగ్గి అంటే అందరికి భయమేనా అగ్గి అంటే అందరూ భయపడతారాయే వాడు అగ్గినే కూర్చొని గుప్పుతుండయ్యే అందరు గెలవ మన వశం అయితే లేదంటే మరి నేనాడు శంకరుడు అనుకుంటూ ఏడు జాగుందామురా ఎక్కడ జాగుందాము మరి అనవరకల్లా అక్కడిగా చూసేవరకల్లా శనాడు ఏం చెప్పుతున్నాడు అయ్యా ఎక్కడ కూర్చున్నా మన ప్రాణం దక్కబోదు నాల భయాల కిందికి దొరికిపోవాలి నాల భయాల కింద జాగుండాలని చెప్పి ఏనాడు కూడా నాడు చెప్పిండు దేవతలంతా ఏనాడు కూడా పుడుగు 40 కిందికి పోయిర్రు మరి నిన్న మొన్ననేమో అసలు ఏమన్నాడు ఆ 40 పోయినప్పుడు శివపురం ఎవరు చూస్తున్నారు కానీ 7 వేల బాల పార్వతమ్మ కళ్ళ చూసింది ఏమిరా నిన్న మొన్న చక మెరిసేటి మన మేడ ఇలా శివపురం అంతా సింహన చీకటి ఉంది మరి పాలివాడు ఎవడగలిగే పగవాడు ఎవడగలిగే దొంగ ఎవడగలిగే దొర ఎవడగలిగే రావు రావు నా చెల్లె లక్ష్మి రావు రావు నా చెల్లె లక్ష్మి రావమ్మ నా చెల్లె చెల్లె లక్ష్మమ్మ చెల్లె సరస్వతి మరి ఎండికొండ శివపురము నిన్న మొన్ననే చక మెరిసింది ఇలా సింహల చీకలైన వంటలు మా పలైనాయి మరి ఏం సంగతులు నడుచుకొస్తా రావు రావు నా చెల్లె లక్ష్మి ఇక కలియడు మేడల్లా బయటగా ఉండుర్రి రావమ్మ నా చెల్లె లక్ష్మి చెల్లె లక్ష్మి నేను కళ్యాణ మేళం బయలం ఉండు కైలా మరి బయలేమ కళ్యాణ మేళ బయలం చెల్లె నేను శివపురం సింహల సిగట్లు మటాన పట్ట వగలుండే కళ్ళల్లా అయ్యయ్యో ఏనాడు కూడా చూడండి ఒక పారదమ్మగడు ఆయన మరి చిన్న వెళ్ళంగా ఇప్పుడే పోతున్నది ఎండికొండ శివపురము ఎట్లా పోతున్నది నీరమలో అంతే పార్వతి జమదారి గోయిలో భారతం వస్తుంటే చకచక మెరుస్తున్నాయాట మెడలు మెరుస్తుంటే గల్లు సపడిస్తుందాట ఆ దేవతలేమో లోపడి కూర్చుండట ఆ నారదులు కడ తర్వాత కూర్చుండట వచ్చే అంటాడు నారదులు వచ్చే అన్నప్పుడు దేవతలంతా ఏమంటూ ఉన్నారు లోపల సర్ది కడతా ఉన్నారు రామ రామ
సతిగతా ఉన్నారు రాము రామా మరి సతిగా మరి ఏనాడు బట్టలన్నీ గల్లి 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 తులయమ్ము ఇక సకటి దేవతలు దేవి అమ్మో స్నానాలు చేసి సత్తులు కడుతున్నారాట మరి ఏనాడు గల్లగల నేను చూసే వరకల్లా భారతం వచ్చింది శంకర నేను ఎవరో 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 అనుకున్నా మైలాపురం అగ్గిపోవడం వచ్చిన అనుకున్నా శివపురం వస్తానని శిశు పెడతాడు మైలాపురం వచ్చి మంట పెడతాడు శంకరమ్మ ముక్కుముండు అన్నాడు నా పిల్లల భార్య ఏది గుద్దు మోడు అన్నాడు నేను వాడే అనుకున్నా అయ్యా వాడు కాదు పార్వతి వచ్చే సిగ్గువాయ సిగ్గువాయ బుడుగు బుడుగు దేవతలే బుడుగు బుడుగు దేవతలు ఎల్లుదా ఎల్లుదా ఎల్లుదానే ఉన్నరా మరి ఏనాడు కూడా బుడుగు బుడుగు దేవతలు బయలుదేరి రే అమ్మా బుడుగు బుడుగు దేవతలు బయలుదేరి రాను మరి శంకరుని కళ్ళ చూసింది శంకరుని శంకరుని కళ్ళ చూసింది అడిలనే అమ్మో అయ్యో రావయ్య ప్రాణనాథ ఓ నాథా రావయ్య ప్రాణనాథ ఓ నాథో నువ్వు నిధి సూరుడా ఓ నాథా నువ్వు నిలవన్న కాడవయ్యా ఓ నాథో నువ్వు భూములేదే గాను ఓ నాథా అయ్యో రావయ్య ప్రాణనాథ ఓ నాథో నువ్వు రాజానికి రాదు అయ్యా ఓ నాథా నువ్వు దేశానికి దేవుడు అయ్యా ఓ నాథా అయ్యో వింటవయ్యా ప్రాణనాథ ఓ నాథో నిన్ను బాలివాడు ఎవడల్లా కొట్టినాదో ఇక భగవాడు ఎవడల్లా కలిగినాదా అయ్యో రావయ్య ప్రాణనాథ ఓ నాథో ఇయో నది మీది సూర్యుడావు ఓ నాథా నువ్వు నిలవల్లి గాడవయ్యా ఓ నాథా 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 మీ దేవతలంతా నాలభయము కాదు నాలభయము జాగున్న సంగతి ఏమున్నది నాదా ఇది జాగున్న సంగతి ఏమున్నది నాదా అయ్యో నాతో చెప్పవయ్యా ఓ నాదో నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర ఈ 40 జాగున్న సంగతి ఏముంది నాదా నాకు చెప్పు ఆ. అగ్గి పిల్లగాని గురించి ఏనాడు అగ్గి పిల్లగాని గురించి భయపడి అని దొరికినారు నాదా ప్రాణేశ్వర నువ్వు ఎంత పెట్టి వానివి ఎంత పెట్టి వానివి ఎవరాని తెలవదా అయ్యో నే నాదుడా సూర్యుడా నిలవనే కాడా ప్రవతానే సూర్యుడా అయ్యి బద్ద రాఘవా నాదా ప్రాణేశ్వర నీకు ఏనాడు వాయి భేదం అగ్గి భేదము లీల భేదం అందుకున్నవాడు గాయిందా తెలవదా గాయిందా తెలవదా
నీళ్ళ భేదము పాల భేదము 5 భేదాలు పంచుకున్నవాడు వాడు ఎవడుండే వాళ్ళు ఎవరు ఉన్నారు నాతోని చెప్పు అయ్యోనే నాదుడా నాదా ప్రాణేశ్వర ఆది భేదం అమృత భేదం అగ్గి భేదం నీళ్ళ భేదం పాల భేదం పంచుకున్నవాడు ఎవరయ్యా నీతోని మరి మన కొడుకు మల్లయ్య కావచ్చు కాదు ఎవరు కాదు నాదా మన గర్వంలో ఒట్టిండు నాదా గండవేరి నగరముల్లా కాపల కష్టం వచ్చినప్పుడు నాదా గండముల ఒట్టుండు గండమల్ల రెడ్డి మరి ఏనాడు కూడా గండమల్ల రెడ్డి నాదో మన కొడుకు ఏం కాపద వచ్చిందో ఏం బాధ వచ్చిందో నాదా ప్రాణేశ్వర నువ్వు వెళ్ళిపోయి దొరకరా నాదా నువ్వు పోయి తోలుకొని రా పోదనేమో అప్పుడే పోయేదుండే అప్పుడే పోయేదుండే ఇప్పుడు పోమంటే వాడిని కర్రే ఉంది ఎట్లయినా మా నాయన ముందుగానే ఉద్యానం తోలిచ్చిండు మళ్ళీ ఇప్పుడేమో నా బిడ్డ అని వస్తుండు వాడిని కర్రే ఉంది నాకు బోరే ఉంది అంట నేను పడలేను ఈ పాడు బాధ నేను పడలేను ఈ బందిగానా అరే చూడుండి జనులారా లోక బంధువులారా చూడుండి జనులారా లోక బంధువులారా దడియాన ధడివాన రారా పడలేను ఈ బందిగాన నేను పడలేను ఈ బాడు బాధ అడవిలో భారతమ్మ ఎగరాని కొండ ఎగుతున్నది దిగరాని కూడా దిగుతున్నది దీపాల మెడ దాటుతుంటే భగవంతుడు మల్లయ్య కళ్ళ చూడబట్టేనా భగవంతుడు మల్లయ్య కళ్ళ చూసి మా అమ్మ నా గురించి వస్తున్నది అని చెప్పి భగవంతుడు మల్లయ్య మరి ముద్ద మల్లయ్య పడ మారి ముద్దమంత లింగం అరే కర్రు గోలు ఊసి కడలేమో తెల్లారే ఊత గోలు ఊసినాయా భూములు తెల్లారే నమ్మో అడవిల్ల ఏనాడు భగవంతుడు మల్లయ్య ముద్దమంత బాళ్ళయ్యి మరి భారతమ్మ పోయే తొగల చావుకేడు బాళ్ళ కాడకు పోయాటే అరే అడవిల మానాయి నేను ఊటినుంటే పుత్రుల గల్లాది శోకమా
అదే చెరువు మీద చెరువు నీది 7 చెరువుల పట్టు నీది ఇక ఏ చెరువు పక్క నుండి మల్లన్న అరే ప్యారారం మల్లన్న రావన్న అరే గుండు మీద గుండు నీది సుధీమాను గుండు నీది అరే ప్యారారం పరమాట మల్లన్న కోటి మైల గల్లవాడవు మల్లన్న అరే కొముర వెళ్ళి దేవుడవు మల్లన్న మరి వనం మల్లేశ కూడా అయినా మరి ఒక్క కూడా చెప్పి 51 రూపాయలు ఇచ్చిండు 51 రూపాయలు 50 లక్షలు కాలే మరి ఏనాడు 50 రూపాయలకు వాళ్ళ సంవత్సరం మంది ఉద్యోగం ఉండాలి నెత్తి మీద బోనము గుండా మరి ఏనాడు కూడా ఇంటికి దగ్గర ఏనాడు కనుక ఆడవిల్లైనా మరి ఏనాడు అవునది గ్రామస్తురాలు వెంకటవ్వ ఏనాడు కూడా అటువంటి ఒక మిండ మల్లయ్య మరి 51 రూపాయికి 50 లక్షలు కాలే కొమ్రవెల్లిలో నిలసిన మల్లన్న అరే కొమరల్లి బరుమాట గోడొక్క లింగమట కొమరవెల్లి గౌరాట గోడొక్క లింగమట అన్న వల్ల కొమరల్లి వల్ల అన్న వల్ల కొమరల్లి వల్ల అరే గుండు మీద గుండాట సుధీమాను గుండల గుండు మీద గుండాట సుధీమాను గుండాట గంగనేడు ఎటు కింద గడికొక్క మాట ఏమి దాని ఉంచుకో అవసరం లేదు
మీ వాళ్ళ మంచోళ్ళు అది అది కొనుకొచ్చి మీ వాళ్ళ తెప్పిస్తే అదే నలుగురిని ఊసులు పెట్టి ముచ్చలు కట్టించి చూసుకుంటానే కడియాలు లేవు నువ్వు జాతర అంటావు వాళ్ళకి ఇలాగ పట్టు పెట్టి కళ్ళకి కడియాలు లేదు వాళ్ళకి ఇలాగ పట్టు పెట్టి కళ్ళకి కడియాలు లేదు అది కాదే ఇంకో పేర్లని జాతర సారదుకులం పెడతా సారదుకులం పెట్టి ఇక ఆడలో మేము పైతో కమ్మ చేపిస్తా అది ఇంతమంది అనదు తాటకాలండి ఆడ ఈడపడము కొట్టి నీకు కమలు చేపిస్తా ఆడ ఈడపడము కొట్టి నీవు గాబరే వందల మల్లయ్యో మల్లయ్యా సంటి మీద ఎత్తుకున్నాడు ఆడిల్లో పార్వతమ్మ సంటి మీద ఆ పిల్లగాన్ని చూసింది పార్వతమ్మ అగ్గిపోయి నువ్వయ్యా అగ్గిపోయి నువ్వయ్యా ఈ బాలకి దగ్గర ఉండడం ఉంది పార్వతి. ఫ్రెండ్స్ మన ఛానల్ని కొద్దిగా లైక్స్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే ఏమవుతుంది అంటే రీచ్ వెళ్ళిపోతుంది, జనాల్లోకి వెళ్ళిపోతుంది కదా. సో ఖచ్చితంగా దయచేసి లైక్ చేయండి, ఓకేనా. సో చూసారు కదా మా ఊరి జాతర విశేషాలు. చాలా లాంగ్ అయిపోయింది, ఇప్పుడు మార్నింగ్ 4 అయిపోయింది. సో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజు వీడియోస్. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తా.